ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 130వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యొద్ద భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఈ వాక్యం మన అసలు స్థితిని చూపిస్తుంది. మనం అందరం తప్పులు పాపాలు చేసిన వారమే. దేవుడు మన పాపాలను కఠినంగా లెక్కిస్తే ఎవరు ఆయన సన్నిధిలో నిలబడటానికి అర్హులు కాదు. దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు. ఆయన ముందు చిన్న పాపము పెద్దదే. కాబట్టి మనము మన శక్తితో నీతిమంతులు అవ్వలేము, మన క్రియల మూలముగా నీతిమంతులు కాలేము. కానీ దేవుని కృప వలనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అందుకే మనకు దేవుని కృప అవసరం. ఈ వాక్యం మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. మనకు దేవుని కృప తప్ప మరే నిరీక్షణ లేదు. 4వ వచనం, అయినను జనులు యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద కృప దొరుకును. అంటే దేవుడు కేవలం తీర్పు చెప్పేవాడే కాదు, క్షమించే దేవుడు కూడా, కృపనిచ్చేవాడు కూడా. కాబట్టి ఆయన కృపనివ్వటానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. నేను నీతిమంతుడని కాదు, కానీ దేవుని కృప వల్లనే నేను నిలబడి ఉన్నానని వినమ్రతతో మనం జీవించేవారిగా ఉండాలి. మనము మన నీతిపై ఆధారపడుతున్నామా లేక దేవుని కృపపై ఆధారపడుతున్నామా? ఎందుకంటే మన నీతి దేవునికి మురికి గుడ్డల వలె ఉంటుంది. కాబట్టి దేవుని నీతిపై ఆధారపడినప్పుడు దేవుడు మనకు కృప నుంచి విడిపించేవాడిగా ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. స్వనీతి క్రియల మీద ఆధారపడక మీ కృప మీద ఆధారపడటకు సహాయం చేయండి. మీరు పరిశుద్ధులు గనక మేము కూడా సమస్త ప్రవక్తల్లో పరిశుద్ధులై ఉండులాగున మీ కృపపై ఆధారపడుటకు సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.